హరి ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. బోనం అనగా ఏంటి? దాని గురించి, దాని ప్రత్యేకత. మన తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ గ్రామ దేవతలకు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో పూజలు జరిపి బోనాలు సమర్పించే సాంప్రదాయం 800 ఏళ్లుగా వస్తున్నది. కాలగమనంలో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నా ఈ బోనాల వేడుకలు తమ ప్రభావాన్ని ఏమాత్రం కోల్పోకుండా నేటికి వైభవోపేతంగా కొనసాగుతుండటం విశేషం, ఆశ్చర్యం కూడాను. హైదరాబాదులో ఈ బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది నవాబులే. బోనం అంటే గ్రామ దేవతలకు సమర్పించే నైవేద్యం. భోజనానికి వికృతి పదమే బోనం. అలాగే భోజనం, బోనం అంటారు కదా, అలాగే వికృతి పదం బోనం. రాగి, ఇత్తడి, స్టీలు, మట్టి పాత్రలతో బోనం తయారు చేస్తారు. ఆ పాత్రను సున్నం, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. అన్నం, పెరుగు, బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని అందులో ఉంచుతారు. దానిపై వేపమండలు వేసి దానిపై చెంపు పెట్టి అందులో చింతపండు నీళ్లు, ఉల్లిపాయల ముక్కలు కలుపుతారు. దాని మీద మూత పెట్టి ఆ మూత మీద దీపం వెలిగిస్తారు. ఆడపడుచుల ముఖానికి పసుపు రాసుకొని బోనాలని తలపై పెట్టుకొని ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. వర్షాకాలంలో అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామ దేవతలు ప్రజలను చల్లగా చూడాలంటూ ఈ బోనాలు సమర్పించడం మంచిది. హరి ఓం తత్సత్.